తెలంగాణకెంచి ఏపీకి పోయినాక పెద్దగా సప్పుడేం చేస్తలేదు. ఇంతకు ముందు లెక్క సర్కారోళ్ళ మీద బాణాలు వేస్తలేదు. ఏమైందో ఏమో అని అంతా అనుకుంటున్న యాళ్ళనే అక్క మళ్ళా జోరు పెంచింది. అటు అన్నతోని ఆస్తుల పంచాది, ఇటు సర్కారోళ్ళతోని హామీల పంచాది, ఒకటేసారి రెండు దిక్కుల బాణాలు వేస్తున్నది. అన్నిటికీ మించి ఫ్యాన్ పార్టీలకు షర్మిలక్కకు నడుమ మాటల యుద్ధం మస్తు గట్టిగా నడుస్తుంది. ఇప్పుడు ఇక చూడుర్రు మీరే. మొన్నటిదాకా ఉన్నదా లేదా అన్నట్టే సప్పుడే చేయలేదు షర్మిలక్క. కానీ ఇప్పుడు మళ్ళా ఊరు సుడి పెడుతున్నది. ఏపీ సర్కారు వాళ్ళకు సూటి పెడుతున్నది. గిట్లనే సోమవారం నాడు అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్కు టెంకాయ కొట్టిండ్రు కదా సర్కారు వాళ్ళు. ఆగో దాని మీద అక్క గట్టిగానే అరుచుకున్నది. ఉన్న ప్లాంటుని ఎండబెట్టి కొత్త ప్లాంట్ మీద గంత ప్రియం ఎందుకు అన్నట్టు సాపించింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే అక్క రాజకీయం ముచ్చట్ల కంటే ఎక్కువగా అన్నతోని ఆస్తుల పంచాది ముచ్చట్లే పబ్లిక్ నోళ్ళని అంటున్నాయి. గిట్లనే సోమవారం నాడు ఆస్తుల పంచాది మీద మాట్లాడుకుంటా అన్నకు వైసీపీ లీడర్లకు ఆయమన్నట్టే సురుకులు పెట్టింది షర్మిలక్క. నేను రాస్తున్నాయన్ని వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఆగో అక్క గంత మాట అన్నాక వైసీపీ లీడర్లు ఎట్లా ఊకుంటారు చెప్పుండ్రి. రోసం మీద మైకుల ముంగటికి వచ్చి మాటకు మాట బదులిచ్చిండ్రు. ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ. ఈ కుక్కలు ఎప్పుడంటే ఇప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడతాన్నారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగా నువ్వు పరిగణించినావు. గిట్లా ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ షర్మిలక్క మీద గరం అవుతుండ్రు. అన్నా చెల్లెండ్ల ఆస్తుల పంచాది అటు ఇటు తిరిగి వైసీపీ లీడర్లకు షర్మిలక్కకు నడుమ పంచాది లెక్క మారుతుందా ఏంది అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. మరిగా ఎక్కడ దాకా పోతుందో ఏమో చూడాలి కిరికిరి. ఇక అట్లనే జగన్ సారు నియోజకవర్గం పులివెందుల దిక్కు అరటి రైతులు ఆగమవుతుండ్రంటే వాళ్ళని అరుచుకోనికే పోయింది మేడం. రైతులతోని మాట మంతి చేసింది. ఓ దిక్కు తుఫాన్లు, ఇంకో దిక్కు యుద్ధం చేయబట్టి పరేషాన్ అవుతున్నా సరే రైతులను పట్టించుకుంటలేరని సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోసింది. సొంత నియోజకవర్గంలో రైతులు తిప్పల పడుతుంటే పట్టించుకుంటలేడని పనిల పని మాజీ సీఎం జగన్ సార్ మీద కూడా గరమైంది.